టుడే న్యూస్ కి స్వాగతం. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి గుండె వైద్యానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు ఫీట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం. పాలకోడేరు మండలం గొల్లల కోడేరు ప్రాంతానికి చెందిన గ్రంథి కరుణాదేవి మనవడు చిన్నారి గంధం శంకర్ చరణ్ అత్యవసరంగా విజయవాడలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ నందు హార్ట్ ఆపరేషన్ చేయవలసి ఉన్నందున వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల నగదును ఫీట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో పాలకోడేరు ఎస్ఐ మంతెన రవివర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవివర్మ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత సినీ హీరోల కటౌట్లకు ఫ్లెక్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే సందర్భాలను పురస్కరించుకుని సమాజంలో ఉన్న పేదవారికి సహకారాలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన చిన్నారి గంధం శంకర్ చరణ్ అత్యవసర వైద్యానికి సహకరించడం యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన దాసరి చందు మిత్ర బృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని గతంలో కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన భీమవరం కరపరోడ్లో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్ అధినేత చందు గతంలో ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే తన మిత్రులు అలాగే తన జిమ్లో శిక్షణ తీసుకున్నటువంటి యువకుల సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి గతంలో ఆవిడకి ఇయరింగ్ మిషన్ కానీ అలాగే ఈ అబ్బాయికి గతంలో ఇన్ని ఆపరేషన్కి కూడా సహకరించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ చేయించాల్సి ఉంటే మరి విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఆపరేషన్ ఈ హాస్పిటల్లో ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఆపరేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరిగింది. మరి అబ్బాయికి ఇంకా పైన ఉన్నటువంటి ఖర్చులు కానీ తర్వాత డైట్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం మొత్తం ఈ ఫిట్ జోన్ జిమ్ తరఫున యువకులు కానీ శిక్షకులు కానీ మరి చందు కానీ వ్యక్తిగతంగా కానీ మరి ఇవాళ అతనికి 50,000 రూపాయలు నగదు ఇవాళ మన పాలకోడేరు ఎస్ఐ గారు అనేటువంటి రవివర్మ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మానవత్వం పరిమళించింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. యువకులు ఇవాళ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మానవత్వంతో ఇలాగా ఎక్కడో భీమవరంలో గొల్లగూడలో ఉన్నటువంటి విషయం తెలుసుకుని మరి ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ అబ్బాయికి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాలకోడేరు ఎస్ఐ గారు అనేటువంటి రవివర్మ గారి చేతుల మీదుగా ఈ నగదు అందించడం, మరి అబ్బాయి ఆపరేషను చక్కగా జరిగి మళ్ళా చక్కగా అతను ఆరోగ్యంగా మళ్ళీ జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి సహాయ చందుకి ఆ విషయంలో అతనికి ట్రైనర్స్ ఎవరైతే శిక్షకులు ఉన్నారో వాళ్ళకి కానీ అతని మిత్రులకు కానీ చందు గారికి భీమవరం స్వచ్ఛంద సంస్థల తరఫున భీమవరం పట్టణం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం. ఫ్యాన్స్ అని చెప్పి హీరోలకి వాళ్ళకి ఎక్కువ ఫ్లెక్సీలు కట్టి డబ్బులు వృధా చేస్తున్నారు, 5,000 10,000. మీరు ఆ హీరోస్ పేర్లను ఇలాంటి పనులు చేస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దయచేసి యూత్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఫ్లెక్సీలకి వీటికి పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ చిరిగిందని గొడవలు పడి దానికన్నా అది వేస్ట్. అదేదో మీకు నచ్చిన హీరోలది ఏమైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద చెప్పి ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే దానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాం. థ్యాంక్ యూ. నాకు గత 5 సంవత్సరాల నుంచి మన శంకర్ చరణ్ అలా మామగారు కూడా బాగా పరిచయం. గతంలో కూడా వీళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయం వస్తే మనం ఈ ఫిట్ జోన్ జిమ్ తరఫున అలాగే నా ఫిట్ జోన్ జిమ్లో ఉన్న సభ్యులందరి ద్వారా వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. మనం రీసెంట్గా ఈ బాబుకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది పడుతున్నారని చెప్పి మామగారు ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆంధ్ర ఆర్టికల్స్ ద్వారా వాళ్ళకి సర్జరీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి వాళ్ళకి వైద్యం ఖర్చుల నిమిత్తం మేము ఒక 50,000 వరకు కలెక్ట్ చేశాము. దీంతోపాటు మాకు సహకరించిన మా ఫిట్ జోన్ జిమ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన ఇంపీరియల్ హాస్పిటల్ ఎక్స్రే టెక్నీషియన్ బాలు గారు, మన డెంటల్ హాస్పిటల్ పవిత్ర గారి సహకారంతో మేము వీళ్ళకి అమౌంట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు విచ్చేసిన పాలకోడేరు ఎస్ఐ రవివర్మ గారు ఏ విషయంలో అయినా సరే మాకు ముందుండి ప్రోత్సహించి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఆయనకి మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాము.